అరణ్యమందు ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది నివాసపురమైన దేవుడు పోయేది. అటు ఇటు తిరిగినా, నువ్వు ఎటు పరిగెత్తినా చివరికి రావాల్సింది దేవుని పాదాల దగ్గరే. అది గుర్తు పెట్టుకోవాలి. ఆకలి దప్పుల చేత వారు ప్రాణము వారిలో సమస్యలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నా, లేవలేనటువంటి స్థితిలో ఉన్నా, తప్పిపోయినటువంటి కుమారుని తండ్రి దూరం నుంచి చూసి ఏమి చేశాడు? పరుగుని ముద్దాడాడు. నువ్వు తప్పిపోయినా, నువ్వు దేవుని వద్ద ఉండి మళ్ళీ తప్పిపోయినా, నిన్ను ఆయన చేర్చుకునేదానికి, ఆయన చెంత చేర్చుకునేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మారు మనస్సు కలిగి నువ్వు జీవితాన్ని దేవునికి అర్పించగలుగుతున్నావా లేదా? రేపు బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉండవు. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అనుక్షణము అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. సమయము దొరికినప్పుడల్లా ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం ఆయన్ని ప్రార్థించాలి. లేదా సమయం దొరకలేదు, నీ పనులు బిజీ, లేదా వ్యాపారం బిజీ, సమయం ఉదయం కూడా దొరకదు, సాయంత్రం కూడా. ఉదయాన్నే వేకువని లేచి ఆయన్ని స్తుతించాలి, ప్రార్థించాలి. లేయలేని పరిస్థితిలో ఉన్నావా, లేవలేని పరిస్థితిలో ఉన్నావా, మంచం మీద నుంచి ఆయన స్తుతించాలా. అదే దేవుడికి ఇచ్చే గొప్ప ఘనత. హల్లెలూయా. ఆయన ఘనతను మీరు పొందుకోవాలంటే ఆయన స్తుతించాలి. ఆయన ప్రేమను మీరు పొందుకోవాలంటే ఆయన ఆరాధించాలా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మేలులతో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి దప్పుల చేత ప్రాణము సొమ్మసిల్లిపోయాడు. అటు ఇటు తిరిగి